అవునవును, వచ్చేయాలి మీరు. అలేఖ్య, ఒక్క నిమిషం. అలేఖ్య, ఇదిగో. భూమి, ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇట్రా, కూర్చో. ఏమైంది? ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటున్నావు? ఇందుకే చెప్పేది, బయట ఫుడ్ తినద్దు అని. వద్దన్నా కూడా తిన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. చెప్పేది నీకే అర్థమవుతుందా? నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. ఏదో నీ మీద ప్రేమతో చెప్తున్న మాటలు కాదు, కడుపులో బిడ్డుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నావు. వాంతులే నేను వరి అవుతుంటే మీరంతా ఏంటి? ఈ బాధలే కోరి తెచ్చుకోవద్దు అంటున్నావు. అలా పద్ధతిగా తినుంటే ఇలా జరిగేది కాదు కదా నీకు. కడుపుతో ఉన్న పిల్లవి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది లేకుండా ఏది పడితే అది తింటం అలవాటైంది. తిన్నదరక్క ఇలా వాంతులు చేసుకోక ఇంకేం చేస్తావు? తన ఇష్టానికి తను తింటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? తినొద్దని చెప్పాలి కదా. తన్ని అనడం ఎందుకు? ఈ విషయంలో మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు బాగా నీరసంగా అనిపిస్తోంది. భూమి, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అమ్మో, డాక్టర్ వచ్చిందంటే నాకు ప్రెగ్నెన్సీ లేదని చెప్తుందేమో. ఇప్పుడు డాక్టర్లు అదంతా ఏం అవసరం లేదురే. మేం డాక్టర్ గారిని పిలుస్తామన్నది నీకోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం. కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఆ మాత్రం తెలియకపోతే ఎలాగమ్మా నీకు? మహా, డాక్టర్ కాల్ చేయి. డాక్టర్ వద్దని చెప్తున్నాను కదా. నీకేంటమ్మా బాధ? మా భయం మాకుంది. ఏ విషయంలో అయినా నువ్వు చెప్పినట్టు జరుగుతుందేమో కానీ ఈ విషయంలో మాత్రం మేం చెప్పినట్టే జరగాలి. సరే అయితే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఏంటి? తనక చేసిన ఘనకార్యం చాలదని మళ్ళీ ఆవిడ గారిని పిలిపించాలా? ఏం అవసరం లేదు, వేరే డాక్టర్ని పిలుద్దాం. తన డబ్బుల కోసం వేరే వాళ్ళ విషయంలో అలా చేస్తుందేమో, నా విషయంలో అలా చేయదు. డబ్బుల కోసం వేరే వాళ్ళకి చేసేది నీకు చేయదని నమ్మకం ఏముంది? అసలు అలాంటి వాళ్ళని డాక్టర్ అనడమే తప్పు. నన్ను నిరికించేలా ఉన్నారు వీళ్ళంతా కలిసి. బుద్ధి తక్కువే వీళ్ళ ముందుకొచ్చి వాంతి చేసుకున్నాను. నాకు నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. నేను లోపలికి వెళ్ళి కాసేపు పడుకుంటాను. జాగ్రత్తమ్మా. అక్క, ఏం జరిగింది ఏంటో తెలియకుండా మనం మాట్లాడడం ఎందుకు? డాక్టర్ వచ్చాక తెలుస్తుంది కదా. వచ్చేదేమో బావ ఫ్రెండ్. తను ఇంటికొచ్చి చెకప్ చేసింది అంటే నేను గర్భవతిని కాదు అన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా నన్ను నేను కాపాడుకోవాలి? బా, లేని బిడ్డ ఉన్నాడు అని నమ్మించినంత వరకే నేనిక్కడ క్షేమంగా ఉండగలను. నేను అనుకున్నట్టు వాళ్ళతో ఆడుకోగలను. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయేలా ఉంది. ఏం చేయాలి?